నమస్కారం శివాబి న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। చెగువేరాను ఆదర్శంగా తీసుకోండి। చెగువేరా వర్ధంతి వేడుకల్లో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ। జెండా ఉత్సవానికి ముస్తాబైన గూడూరు, పలు వీధుల్లో విద్యుత్ దీప కాంతులు, ఉత్సవానికి సిద్ధమవుతున్న ఆంజనేయ స్వామి జెండాలు। ప్రత్యేక హోదా కోసం చేపట్టే బహిరంగ సభను విజయవంతం చేయండి। మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్। అంగరంగ వైభవంగా గ్రామశక్తి పోలేరమ్మ జాతర, అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు। చెగువేరాను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పట్టణ ప్రథమ మహిళ మరియు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సూచించారు। గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సమావేశ మందిరంలో చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు। చెగువేరా 48వ వర్ధంతి వేడుకలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సమావేశ మందిరంలో శుక్రవారం జరిగాయి। చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ హాజరయ్యారు। ముందుగా చెగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అలాగే ఫౌండేషన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ మృతి చెందిన నారాయణరాము చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం చెగువేరా కృషి చేశారన్నారు। సమాజం కోసం మంచి పనులు చేయాలని ఆమె వివరించారు। ఫౌండేషన్ ఫౌండర్ మండ్ల సురేష్ బాబు మాట్లాడుతూ ప్రపంచం చెగువేరాను విప్లవ వీరుడుగానే చూసిందన్నారు, కానీ ఆయన మానవతావాది అంటూ వివరించారు। ఇంకా పలువురు వక్తలు మాట్లాడారు। చెగువేరా ప్రొటెక్షన్ టీం చైర్పర్సన్ ను ఘనంగా సన్మానించారు। అలాగే వేదికపై ఉన్న గూడూరు రవి, కౌన్సిలర్ మస్తానమ్మ, సివిఆర్ కుమార్, హరిబాబు, ఆదినారాయణ మొదలగు వారికి శాలువా కప్పి సత్కరించారు। అనంతరం విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులు, కిట్లను పొనక దేవసేనమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు। దాన్ని పక్కన పెట్టి అందరూ సమానంగా బతకాలనే ఆలోచనతో ఆయన ముందుకు పోవడం జరిగింది। ఇప్పుడు మనం చాలా మందిని చూసుకుంటాం, మన వీధి కోసం లేదా మన ప్రాంతం కోసం లేకపోతే మన ఊరి కోసం మనం పని చేస్తాం, సేవ చేస్తాం, ఇంకోటి చేస్తాం। కానీ ఆ మహానుభావుడు 16 దేశాలకి స్వాతంత్ర విముక్తిని కలిగించిన గొప్ప మహానుభావుడు। ఎందుకనంటే లాటిన్ అమెరికా దేశాల్లో 165 దేశాల్లో పర్యటించి హరిజన విభజన వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళలో మేధస్సును పెంచి వాళ్ళని విద్యావంతులను చేసి వ్యవసాయ రంగంలో మెలుగును నేర్పించి అలాగే వాళ్ళకి గెలుగులా పోరాటాలు చేయడంలో సిద్ధహస్తులు చేసిన గొప్ప మహానుభావుడు। గుండాల ఆదినారాయణ గారు, ఎస్కే రఫీ, కర్లపూడి హరిప్రసాద్ మరియు మా జూనియర్ అంటే మా తర్వాత చదువుకి కాలేజీలో చేరిన వీరందరూ కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ చేసి ఈ
సంస్థని 4వ సంవత్సరంలో తీసుకొచ్చినందుకు వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ, ఇప్పటి వరకు ఇంతటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోలేదని చాలా ఫీల్ అవుతున్నాను. నాకు నిన్న మా హెడ్ మాస్టర్ గారు చెప్పగానే ఈరోజు ఫలానా ప్రోగ్రామ్ ఉంది చేయాలని, నేను ఆ ఫోటో నాకు చాలా రోజుల నుంచి రిలేటెడ్ ఇమేజ్, చాలా మంచి ఆ ముఖంలో ఏదో కళ ఉంది, ఏదో శక్తి ఉన్నట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. చెగువేరా అనేటువంటి పదం నేను చదువుకునేటువంటి విన్నాను, కానీ ఆయన యొక్క జీవిత చరిత్ర మాత్రం రాత్రి 3:30 నుంచి ఈరోజు ఉదయం 8 గంటల వరకు నిర్విరామంగా చదువుతుంటే ఒక హాలీవుడ్ సినిమా చూసినంత ఇన్స్పిరేషన్ నాలో కలిగిందా. నిజంగా ఏదో నా పిల్లల్లో రెడీ చేస్తున్నాను, ఒకవైపు రెడీ చేస్తున్న ఒకవైపు మొబైల్ సెట్ చేస్తున్నారు గురించి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అతను ఎక్కడున్నా అతని గురించి పిల్లలు మీరంతా కూడా నిజంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చదువుల 48వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయన స్మరించుకోవడం ఒక గొప్ప విశేషం. గొప్ప వ్యక్తుల యొక్క ఆదర్శాన్ని ముందుకు తీసుకున్నప్పుడే సమాజం అభివృద్ధి జరుగుతుంది. అటువంటి గొప్ప వ్యక్తుల్ని తలుచుకునేటటువంటి అవకాశాన్ని ఇక్కడ కల్పించడం నిజంగా చెగువేరా ఫౌండేషన్ వారి అభినందనలు తెలియజేస్తున్నాను. చెగువేరా గొప్ప మానవవాది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాల్సింది, సహజ మనిషి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మన సాధ్యమైనంత మనం సాయం చేస్తే అందరం కూడా ఈ సమాజం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. నమస్కారం. అందరికీ నా ఆశీస్సులు. అందరూ నాకంటే చిన్నవాడే కాబట్టి అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు చెగువేరా ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు అంతకుముందు చెగువేరా ఎవరో తెలియదు. ఒక 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళు స్టార్ట్ చేసింది ఎవరి చెగువేరా ఆ క్యాప్ ఆ యూనిఫామ్ వేసుకొని ఎవరు అని అంటే వీళ్ళ ద్వారా ఇక్కడ వెలుగులోకి వచ్చి స్టార్ట్ చెగువేరా. ఇప్పుడు మనకి చెగువేరా గురించి హరి గారు మొత్తం చెప్పారు. ఈరోజు 3 గంటల నుంచి 6 గంటల దాకా 7 గంటల దాకా మొత్తం చదువు సంక్షిప్తంగా పూర్తిగా చెప్పారు మొత్తము. ఆయన మన గూడూరు వాసి కాదు, మన జిల్లా వాసి కాదు, మన రాష్ట్రవాసి కాదు, మన దేశవాసి కాదు, కానీ ఆయన్ని ఇంతమంది గౌరవిస్తూ ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటున్నారంటే ఆయన చేసిన మంచి పనులు. ఆయన ఒక మానవతావాదిగా అందరూ సమానం, అసమానత లేని సమాజం కావాలనుకున్న గొప్ప వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరి మనసులో ముద్ర పడిపోయినాడు. ఆయన దగ్గరలో కూడా ఆయన అభిమానాన్ని చాటుకునేవాడు అని ఆ బుక్లో రాసింది. అంటే అంత గొప్ప మంచి పనులు చేసి అందరి మనసులో స్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న గొప్ప వ్యక్తి. అందరూ కూడా అలాగా అంటే ఇప్పుడు ఆ చెగువేరా గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన చేసిన మంచి పనుల్లో మనం కూడా పాల్పంచుకొని ఆ విధంగా మనము సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. మంచి పనులు అంటే మంచి ఆలోచనలతోటి, ఆరోగ్యవంతమైన ఆలోచనలతోటి మంచి పనులు చేయాలని. మనం ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేయాలని అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి పరిశుభ్రత పాటిస్తూ అందరూ శుభ్రమైన వాతావరణాన్ని
పట్టణం జెండా పండుగకు ముస్తాబవుతోంది. దసరా ఉత్సవాలకు ముందు జెండా పండుగను ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామి జెండాలను పోటాపోటీగా నిలబెట్టడం అనాదిగా వస్తుంది. ఆంజనేయ స్వామి జెండా పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది మైసూరు. అక్కడ జెండా పండుగ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తారు. ఆ తర్వాత అంతటి గుర్తింపు గూడూరుకే దక్కింది. గూడూరు పట్టణంలో జెండా పండుగను ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నారు. ఇప్పటికే పురవీధుల్లో ఉత్సవ కమిటీ సభ్యులు పోటాపోటీగా జెండాలను ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేశారు. పట్టణంలో 40 వరకు జెండాలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే నిర్వాహకులు చందాల రూపంలో వేలాది రూపాయలను వసూలు చేశారు. విజయదశమి పండుగకు ముందు వచ్చే అమావాస్య రోజున జెండా పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఏ పండుగకు ఖర్చు చేయని మొత్తాన్ని ఒక్క జెండా పండుగకు వెచ్చించడం ఇక్కడ ప్రత్యేకత. జెండా పండుగను తిలకించేందుకు జిల్లా నుంచే కాక ఇతర రాష్ట్రాల జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు. విరాళాల రూపేణా కూడా ప్రముఖుల నుంచి భారీ మొత్తం వసూలు చేసి ఈ పండుగకు ఖర్చు చేస్తారు. పట్టణంలోని తూర్పు వీధి, గమ్మల్లపాలెం, కరణాల వీధి, కోనేటి మిట్ట, సొసైటీ, కుమ్మరి వీధి, అశోక్ నగర్, ఐసీఎస్ రోడ్డు, జనార్దన్ రెడ్డి కాలనీ, హైస్కూల్ రోడ్, మాలవ్య నగర్, నరసింగరావుపేట మొదలగు ప్రాంతాల నిర్వాహకులు పోటాపోటీగా జెండా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. జెండా ఉత్సవం రోజున వివాదాలు తలెత్తే అవకాశాలు ఉండడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. స్థానిక పోలీసులే కాక పరిసర మండలాల నుంచి పోలీసులను బందోబస్తుకు నియమిస్తారు. డీఎస్పీ పర్యవేక్షణలో 12వ తేదీ రాత్రి నుంచి ఉదయం వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఒక్కో వీధిలో ఏర్పాటు చేసే జెండా వద్ద భారీ స్థాయిలో తెనాలి బ్యాండ్, డీజే, తప్పెట్లు, బేతాళ నృత్యాలు, కేరళ వాయిద్యాలు వంటి వాటిని ఏర్పాటు చేస్తారు. ఏ వీధిలో జెండా బాగుంటుందో అనే ఉద్దేశంతో పట్టణ ప్రజలు అన్ని జెండాల వద్దకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. మొత్తం మీద ఈ దఫా జెండా ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆయా వీధుల్లో భారీ విద్యుత్ దీపాలంకరణలను ఏర్పాటు చేశారు. పేరు మనుబోలు వరదారెడ్డి, తూర్పు వీధి. నేను ఆర్టిస్ట్గా మద్రాసుకి చిత్రలేఖనం కోసం 1966లో పోవడం జరిగింది. అక్కడ మంచి చిత్రకారుల దగ్గర శిక్షణ పొందాను, డిప్లొమా తీసుకున్నాను. తరువాత ఇక్కడ గూడూరులో జెండా స్థాపించడానికి వీధులు అనుకున్నాం. అది మొదలు 1969 నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాం. మొత్తం 70 జెండాల వరకు వేస్తున్నాను. ఇది మటుకు 46వ జెండా. ఇతరత్రా కూడా ఎవరు ఇచ్చినా కూడా వేసేదే, కానీ ఇప్పుడు వయో పరిమితి వల్ల వేయలేకున్నాం. అంతే. పోతే ఫ్లెక్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్లెక్స్కి లైఫ్ తక్కువ, ఇది లైఫ్ ఎక్కువ. న్యాచురాలిటీ ఎక్కువ దీంట్లో ఉంటుంది, తక్కువ ఉండదు. నాకు ఈ జెండా పేరు తెలిసింది. మురళి ఆర్ట్స్ గూడూరు. 20 సంవత్సరాల నుంచి జెండాలు వేస్తున్నాము. ఫ్లెక్స్లు వచ్చినప్పటి నుంచి కొంచెం మా వృత్తిపరంగా కొంచెం తగ్గింది. మాన్యువల్లో తయారైన బొమ్మలే ఉత్సవానికి ఉత్సవాలు చేస్తారు. మామూలుగా ఫ్లెక్స్ల వల్ల ఏంటంటే ఫ్లెక్స్లు ఏమంటే అది మామూలుగా ప్రింటింగ్ కాబట్టి వాటిలో అంత ప్రాణం ఉండదు. నా పేరు కళాసాగర్. నేను ఏలూరు దగ్గర నుంచి వచ్చాను. సుమారు 10 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఈ గూడూరులో నేను ఈ జెండాల కోసం వస్తున్నా. ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాను, చేస్తున్నాను. ఫస్ట్ నుంచి కొద్దిగా కష్టంగా ఉన్నా నా వర్క్ చూసి చాలామంది నా మీద అభిప్రాయంతో, చాలా ప్రేమతో నాకు ఈ జెండాలన్నీ ఇస్తున్నారు. అలాగే ఎంతోమంది నాకు చాలా కోఆపరేషన్ చేశారు. ఎంత చేసినా సరే, కాకపోతే చాలామంది కొన్ని ఫ్లెక్స్ బ్యానర్లు పెట్టుకుంటారు. అయితే ఫ్లెక్స్ బ్యానర్ ఉపయోగం ఏంటంటే అది అప్పటికప్పుడు అయిపోతుంది రెడీమేడ్గా. కానీ ఒక ఆర్టిస్ట్ వర్క్ చేయాలంటే 3-4 రోజులు పడుతుంది బొమ్మ. కానీ నిజాన్ని చెప్పాలంటే ఈ గూడూరు సాంప్రదాయం ప్రకారం జెండా అన్నది చక్కగా గుడ్డ మీద వేసుకునే సాంప్రదాయం, అది ఒక సాంప్రదాయం అది. కానీ చాలామంది ఆ విలువలను కాపాడుకోలేకపోతున్నారు, ఫ్లెక్స్లు వేయించుకుంటున్నారు. అలాగే ఆర్టిస్టులు కూడా నష్టపోవడం కారణం కేవలం ఫ్లెక్స్లే. దానివల్ల చాలామంది ఆర్టిస్టులు వాళ్ళకి జీవనభృతి లేకుండా చాలా ఇదిగా ఉన్నారు. కాకపోతే మంచి ఆర్టిస్టు కూడా ఈరోజు ఎక్కువ పనులు ఉండటం ఏమీ ఉండటం లేదు. దానివల్ల నన్ను ఆదరించిన ఇక్కడ ఐసీఎస్ రోడ్డు, కోనేటి మెట్ట, ఇంకా అలాగే కొంతమంది తదితరులు ఉన్నారు, చాలామంది నా మిత్రులు. వీళ్ళందరూ సహకారంతో ప్రతి సంవత్సరం రావాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నేను నా ధన్యవాదాలు చెప్పుకుంటాను. దసరా పండుగ వస్తుందంటే గూడూరుకి ఒక ప్రత్యేకత ఉంది. మన దేశంలోనే మైసూరు తర్వాత గూడూరులో ఈ దసరా పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమికి ముందుగా వచ్చేటువంటి అమావాస్య రోజు
గూడూరులో ప్రతి ప్రాంతంలో కూడా శ్రీ ఆంజనేయ స్వామి జెండా పండుగని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఒక సుమారు 60-65 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి జెండా పండుగ ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై ప్రతి ప్రాంతంలో ప్రతి ఏరియాలో కూడా అందరూ యువకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా గూడూరులో తూర్పు వీధి, కరణాల వీధి, అలగనాథ స్వామి గుడి వీధి, గమలపాలెం, కోనేటిమెట్ట, కుమ్మర వీధి ఇలా చాలా ప్రాంతాల్లో ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి యువకులందరూ కూడా ఆనందంగా జరుపుకున్నటువంటి పండుగ చాలా ప్రాశస్త్యాన్ని పొందింది. ఇక్కడ పుట్టి పెరిగి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ఈ పండుగ సందర్భంగా గూడూరుకి వచ్చేసి వారందరూ కూడా ఈ వేడుకలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఎంతోమంది ఈ జెండా పండుగని తిలకించేందుకు ఇక్కడికి వచ్చేస్తారు. మన రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి వివిధ రకాల డ్యాన్సులు, మేళాలు అలా అనేక కార్యక్రమాలు కూడా ఈ వేడుకలో మనకు దర్శనమిస్తుంటాయి. ఈ పండుగ అందరికీ ఎంతో మంచి జరగాలనే ఉద్దేశంతో గతంలో ప్రారంభించినటువంటి పండుగ రాబోయే రోజుల్లో కూడా గూడూరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని, ఈ పండుగను అందరూ కూడా చాలా సంతోషంగా ఎటువంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. గమలపాలెం ఈ నెల 12వ తేదీన గూడూరు గమలపాలెం నందు ఆంజనేయ జెండా మహోత్సవం జరపడం నిశ్చయించడం జరిగింది. భారీ ఎత్తున విద్యుత్ అలంకరణ, విచిత్ర వేషధారణ, బ్యాండు వాయిద్యాలతో గూడూరు పురవీధుల నందు జెండా మహోత్సవం ఊరేగింపు జరగటకు పెద్దలు నిశ్చయించినారు. ఈ జెండా మహోత్సవానికి సహకరించిన దాతలందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గమనపాలెం నందు జెండా మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రత్యేకించి లైటింగ్కి చాలా శ్రద్ధగా చేస్తున్నాము. 3.5 లక్షల వ్యయంతో లైటింగ్ని అంగరంగ వైభవంగా తయారు చేస్తున్నాము. ఇంకా 10 ఐటమ్స్ ఉంటాయి. వేతాళ, అష్టలక్ష్మి, గ్రామశక్తి, రామదండు, జనాల బ్యాండు, డీజే. పట్టణ ప్రజలందరూ ఒక్కసారి వచ్చి గమనపాలెం ఉత్సవాన్ని దర్శించారు. మాకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో దీక్ష చేపట్టారని, ఆయనకు మద్దతుగా పార్టీ శ్రేణులు నిరసిస్తున్నాయని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని R&B అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని 3వ రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, మిగతా వాళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని, బీజేపీ వాళ్ళని, మీరు అధికారంలోకి రాకముందు మీ మేనిఫెస్టోలో, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్పుకున్నారు ప్రత్యేక హోదా ఖచ్చితంగా 10 సంవత్సరాలు కావాలని చెప్పుకున్నారు మీరు. అట్లాగే బీజేపీ మేనిఫెస్టోలో కూడా మా నాయకులు చూపించారు. వాళ్ళు కూడా గెలవక ముందు 10 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పుకున్నారు. ఒక పక్క మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలని చెప్తా ఉంటే, ఈ బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు కలిసి 10 సంవత్సరాలని చెప్పేటువంటి క్యాసెట్స్ కూడా స్పష్టంగా చూపించారు. రేపు మోడీ గారు 22 రాబోతున్నారు. మేమందరం కోరుతున్నాం, ఖచ్చితంగా మోడీ గారు వచ్చి వెంకయ్యనాయుడు ద్వారా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతున్నాం. రేపు ఉదయం గూడూరు R&B గెస్ట్ హౌస్ నుంచి పెద్దలు పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు, పెద్దలు మా నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, పెద్దలు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు, అలాగే ఎంపీ గారు అందరూ కూడా ఇక్కడ ప్రత్యేక హోదాకు మద్దతుగా ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇది పార్టీలకు అతీతంగా, మళ్ళీ చెప్తున్నాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కాదు, ఇది పార్టీలకు అతీతంగా 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం, 13 జిల్లాల నుండి ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, ముఖ్యంగా విద్యార్థుల కోసం, భావి తరాల కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా రేపు ర్యాలీ నిర్వహిస్తున్నాం. యావత్తు గూడూరు సంబంధించిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరుతున్నాం. అందరూ కూడా అప్లై చేసుకోండి. దీనికి జన్మభూమి కమిటీలకి దీనికి సంబంధం లేదు. జన్మభూమి కమిటీల పాత్ర ఈ గ్యాస్ కనెక్షన్ల గుర్తింపులో లేదని తెలియజేస్తున్నా.
ప్రధానోపాధ్యాయుడిపై ఓ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించడంతో విద్యార్థులు నిరసించారు. సాక్షాత్తు ఉప విద్యా శాఖాధికారిని సమక్షంలో విచారణ జరుగుతుండగా ప్రధానోపాధ్యాయుడిపై ఆ ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటనను గూడూరు పట్టణంలో చోటు చేసుకుంది. గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు సిద్దిక్ అహ్మద్ పై ఉప విద్యా శాఖాధికారిని మంజులక్ష్మి, ఎంఈఓ దిలీప్ కుమార్ మొదలగువారు విచారణ చేపట్టారు. బోధన విషయంలో సరిగ్గా విద్యార్థులకు బోధించడం లేదనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. అదే సమయంలో ప్రధానోపాధ్యాయుడు ఇస్మాయిల్ పై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు దాడికి పాల్పడ్డారు. పాదరక్షణలతో దాడి చేయడంతో విచారణ చేస్తున్న అధికారులు విస్తుపోయారు. ఇది తెలుసుకున్న విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక బనిగిహి సాహెబ్ పేట కూడలి ప్రాంతంలో ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు నినదించారు. ఈ సందర్భంగా హెచ్ఎం ఇస్మాయిల్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువు చెప్పమన్నందుకు తనపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద పిల్లలే, ఈ పేద పిల్లలకు చదువు చెప్పమని చెప్పిన ఆ చెప్పే క్రమంలో చదువు చెప్పడానికి ఎవరైతే నిర్లక్ష్యం చూపిస్తారో వాళ్ళని 1-2 సార్లు మందలించడం కూడా జరిగింది. అదే క్రమంలో ఈరోజు మొన్న పరీక్షలో సగం పేపర్లు తీసుకొని తరిమేశారు పిల్లలు. మీ పేపర్లు తీసుకొని తరిమేసినటువంటి మాస్టర్ గారిని ఈరోజు మన డివిజన్ విద్యాశాఖాధికారి మళ్ళా ఇతర ప్రధానోపాధ్యాయులు అందరి సమక్షంలో కూడా విచారణకు పిలిపించి విచారణ జరిపేటప్పుడు అతను నాపై దాడి చేసి చదువు చెప్పమన్న పాపానికి, పేద బిడ్డలకు చదువు చెప్పమన్న పాపానికి చెప్పుతో కొట్టడం జరిగింది. పనిచేస్తున్న ఇస్మాయిల్ సార్ గారిని ఉర్దూ సారు చెప్పుతో కొట్టడం అయింది. అందుకని మేము ర్యాలీ చేయడం జరిగింది. ఇంతలో పోలీసులు వచ్చి గందరగోళం చేశారు. ఇంతలో మేము స్కూల్కి వెళ్తాం. పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ ఇస్మాయిల్ గారిని సిద్దిక్ సార్ అయిన ఉర్దూ సారు చెప్పుతో కొట్టడం చాలా నిర్ణయమైనది. అందుకని ఈ ర్యాలీ నిర్వహించడం, అందులో పోలీసులు వచ్చి మమ్మల్ని మాపై దాడి చేసి తరివేయడం ఇది ఒక నిరాకరణ సాక్షిస్తున్నాం. అట్లాగే మా హెడ్ మాస్టర్ కొట్టినందుకు మేము అందరం బాధాకరంగా ఉన్నాము. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ధర్నా చేపట్టారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ గుంటూరులో చేపట్టిన దీక్షలకు మద్దతుగా నిరసనలు చేపట్టినట్లు నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగులు, శివకుమార్, ఇస్రాయేల్ కుమార్, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, అశోక్ మొదలగువారు పాల్గొన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టుతున్నటువంటి ప్రత్యేక హోదా కోసం ఈరోజు ఆయనకు మద్దతుగా మేము గూడూరులో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ ప్రత్యేక హోదా కోసం అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు నాయకులందరూ కూడా ఆ రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు వెనకబడిపోతాం. ఈ రోజు ప్రత్యేక హోదా వస్తే దేశంలో నంబర్ 1 స్థానం వస్తుంది మన రాష్ట్రం. ఆ రోజు మన పిల్లలందరం మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా రేపు రాబోయే మన పిల్లలకి అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మండలంలో ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి పనులు జరిగాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మనుబోలులో ఆ పార్టీ మండల సమావేశం జరిగింది. పార్టీ బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు ముంగర విజయభాస్కర్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో నాయకులు పట్టాభిరెడ్డి, సుబ్రహ్మణ్యం, పద్మనాభం, వేణు, దయాకర్, కిరణ్ మొదలగువారు పాల్గొన్నారు. చైర్మన్ గారు చెప్పి మనుబోలు మండలానికి ఒక గోడాం ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. అప్పుడు చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన మార్కెటింగ్ చైర్మన్ రవికుమార్ రెడ్డి మనకు ఒక గోడాంని ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు మన కలవాయి రోడ్డు దగ్గర ఒక 3.5 ఎకరా పొలాన్ని ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ, ఆర్ఐ అందరూ వచ్చి ఆ స్థలం చూడటము, దాన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. 9వ తేదీ పార్టీ అధ్యక్షుల మేరకు మా గ్రామ పంచాయతీలో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కరించే దానికోసంగా ప్రతి నెల 9వ తేదీ గ్రామ కమిటీలు, 14వ తేదీ మండల కమిటీలు, అట్లాగే 20వ తేదీ జిల్లా కమిటీలు ప్రతి నెల జరుపుతున్నాము.
సమస్యలు ఏదైనా ఉంటే ఎన్ని చర్చించి వాటిని 14వ తేదీ మండల కమిటీలోకి తీసుకుపోయి అక్కడ చర్చించి ఆడించి జిల్లా కమిటీలోకి తీసుకుపోయి సమస్యను పరిష్కరించడానికి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఈరోజు చేస్తున్నాం. ఇకపోతే ఈ మనుబోలు మండలంలో నాకు తెలిసిన తర్వాత ఏఎంసీ అని ఒకటి ఉందని దానికి ఒక డైరెక్టర్ ఉంటారని నాకైతే తెలియదు ఎంతవరకు. ఈ చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అయిన తర్వాత మనుబోలు మండలానికి 2 డైరెక్టర్లు ఇచ్చారు. ఏఎంసీ అంటే నెల్లూరు మార్కెటింగ్ సొసైటీలు. దాంట్లో నాకు ఒకటి, పిడూరు నుంచి తిరుపతి శ్రీధర్కి ఒకటి ఇవ్వటం జరిగింది. అదేంటంటే గూడూరులోని DRW కళాశాలలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో న్యూ ట్రెండ్స్ ఇన్ పాలిమర్స్ అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో వక్తలు పలు అంశాలపై అవగాహన కల్పించారు. పాలిమర్స్ ప్లాస్టిక్ ఉత్పత్తుల వల్ల మానవాళికి కలిగే ఉపయోగాలు, అనర్థాలను తెలియజేస్తూ గూడూరులోని DRW కళాశాలలో శుక్రవారం సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో చెన్నైకి చెందిన CLRI సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ నరసింహస్వామి, డాక్టర్ వి సుబ్రహ్మణ్యన్, జయశంకర్, దేవాశిస్ సమంతులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ CR రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ శ్యామలమ్మ, కెమిస్ట్రీ HOD రాధాలక్ష్మి మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు రమణమ్మ ఉమెన్స్ కాలేజీలో న్యూ ట్రెండ్స్ ఇన్ పాలిమర్ కెమిస్ట్రీ మీద సెమినార్ జరిగింది. ఆ సెమినార్కి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి 4 సైంటిస్టులు వచ్చినారు. వాళ్ళు పాలిమర్ సైన్స్ మీద బయోపాలిమర్స్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ ప్లాస్టిక్ సింథసిస్, పాలిమర్ సింథసిస్ అండ్ ఇంట్రొడక్షన్ టు ద పాలిమర్ కెమిస్ట్రీ మీద మనకి మన స్టూడెంట్స్కి అంతా వాళ్ళు వివరంగా వివరించినారు. బయట నుంచి కూడా డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టాఫ్, కెమిస్ట్రీ స్టాఫ్ అందరూ కూడా వచ్చి దీనివల్ల చాలా వరకు లబ్ధి పొందుతున్నారు. Organic molecules are monomers are low molecular. What is the molecular weight we are talking? Minimum 10,000. Maximum it can be crores, lakhs and crores. So if molecular weight is less than 10,000, normally polymer effects are not seen. What is polymer effect? Usually you take any polymer, whatever we discussed earlier, put into a solvent, it will get dissolved. But when you shake the test tube, there will be viscous. What is the meaning of viscous? You take a glycerol. Compared to water, glycerol is more viscous. Molecular weights. In the case of organic molecules, we have only one molecular weight. We don't have different molecular weights. But in the case of polymers, we have different molecular weight. One is number average molecular weight, another is weight average molecular weight. Why different molecular weights are? In the initiation process, for example, ఒక రన్నింగ్ రేస్లో 10 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. రెఫరీ విజిల్ వేసే ముందు అందరూ ఒకే లైన్లో ఉంటారు. ఎప్పుడు విజిల్ వేసిన తర్వాత ఒక్కొక్క స్పీడ్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒకే స్పీడ్ పరిగెత్తారు. అందరూ ఒకే స్పీడ్లో పరిగిస్తే ప్రేజ్ ఇచ్చేవాడికి తలకాయ వెళ్ళిపోతుంది. 10 ప్రేజ్లు వచ్చేసి. సో ఈ మోనోమర్ రైడర్స్ కూడా అన్నీ ఒకే రకంగా స్పీడ్గా రియాక్ట్ అవుతుంది. కొంచెం స్లో వేసేసి ఫస్ట్ వర్డ్ కంటే సెకండ్ వర్డ్ కంటే థర్డ్, ఈ విధంగా స్ప్రెడ్ అయిపోతుంది 5-10 minutes తర్వాత. దానివల్ల ఏమవుతుందంటే ఒక పాలిమర్ చైన్ 100 యూనిట్స్ ఉంటాయి, ఇంకో పాలిమర్ చైన్. గూడూరులోని లయోలా కళాశాలలో చెగువేరా వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు SFI ఆధ్వర్యంలో జరిగాయి. పట్టణంలోని లయోలా కళాశాలలో SFI ఆధ్వర్యంలో చెగువేరా 48వ వర్ధంతి వేడుకలు జరిగాయి. చెగువేరా చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో SFI డివిజన్ కార్యదర్శి బాబురావు, నాయకులు వినయ్, వంశీ, కరీముల్లా, శ్రీహరి మొదలగువారు పాల్గొన్నారు. ఈరోజు చెగువేరా వర్ధంతి ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి మహానుభావుల్ని ఈరోజు వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా గర్వకారణం. ఎందువల్లంటే ఈరోజు క్యూబాలో పుట్టి రష్యా అదేవిధంగా చైనా మొత్తం మీద కూడా విప్లవకారులను ఈరోజు ఉద్యమంలో నడిపి ఈరోజు సోషలిస్ట్ దేశాలుగా తీసుకొచ్చున్నాడు. అలాంటి దేశాలు మన రాష్ట్రంలో కూడా మన దేశంలో కూడా రావాలని చెప్పి ఈరోజు మేము SFI కోరుకుంటా ఉన్నాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఈ చెగువేరా ఉంటాడని చెప్పి మేము ప్రధానంగా నమ్ముతున్నాము. ఎందుకంటే ప్రధానంగా సంవత్సరం మొత్తం మీద కూడా బైక్ యాత్ర చేసి ఇలాంటి మహానుభావుడు ఎంతోమంది అగ్రకులంలో పుట్టి ఈరోజు పేదల కోసంగా ఈరోజు తన ప్రాణాలనే అర్పించాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా SFI అయితేమి, DOFI అయితేమి జిల్లా మొత్తం మీద కూడా ఈరోజు SFI ఆధ్వర్యంలో ఈ చెగువేరా వర్ధంతులు జరుపుతూ ఉన్నాము.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కోరారు. ఈ మేరకు చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ప్రసాద్కు వారు వినతి పత్రం అందజేశారు. చిల్లకూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, వేణురెడ్డి, రామచంద్రారెడ్డి, సర్పంచ్ రామ్మూర్తి మొదలగు వారు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం మన జగనన్న నాయకత్వంలో ఎమ్మెల్యే గారి సలహాతో ఎమ్మెల్యేగా సునీల్ నాయకత్వంలో ఎల్సిరి ఇద్దరు మధురెడ్డి గారి నాయకత్వంలో చిలకూరు మండలంలో ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఇక్కడికి పిలిపించిన అందరికీ, గ్రామస్తులకి మరియు విద్యా సంఘాల నాయకులకి అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అందరికీ ప్రత్యేక హోదా ముఖ్యం. ఈరోజు ప్రత్యేక హోదా అందరికీ హక్కు అంటూ అందరూ నినాదాలు వాళ్ళ నోటితోటి వాళ్ళ సహాయంతో అందరూ కలిసి ఈరోజు చిలకూరు మండలంలోని తహసీల్దార్ గారికి వినతి పత్రానికి అందరూ కలిసి వచ్చాం. గతంలో పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు పార్లమెంటు సాక్షిగా, అందరూ ఎంపీలు సాక్షిగా ఆ రోజు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు తెలియజేశారు. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ప్యాకేజ్ అంటూ ప్రజల్ని మభ్యపెడుతుంది. అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థి సంఘాలు అయితేనేమి, ప్రజా సంఘాలు, మేధా వర్గాలు అందరం కలిసి కూడా ఈ ప్రత్యేక హోదా కోసం ఈ ధర్నాలో పాల్గొంటున్నాము. అదేవిధంగా అందరి తరఫున, ప్రజల తరఫున తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం సమర్పిస్తున్నాము. దీనిపై వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తుందని ఆశిస్తూ మనుబోలులోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు చేపట్టిన రిలే దీక్షలు 2వ రోజుకి చేరుకున్నాయి. ఈ దీక్షలకు జూనియర్ కళాశాల విద్యార్థులు మద్దతు పలికారు. మనుబోలులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో మహిళలు, నాయకులు పాల్గొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినదించారు. వీరికి మద్దతుగా స్థానిక కళాశాల విద్యార్థులు నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనితమ్మ, సర్పంచ్ పద్మ, నాయకులు పద్మనాభరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెంకట రమణయ్య గౌడ్, అజయ్ రెడ్డి, తులసి యాదవ్, భార్గవ్ మొదలగు వారు పాల్గొన్నారు. అకుంఠిత దీక్షతో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలా, ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి బిడ్డ ఉన్నత స్థాయికి పోవాలన్నటువంటి ఆదేశంతో 90% కేంద్ర నిధులకు ఇవ్వకుండానే ఈ రాష్ట్రం ఖర్చు చేసుకోవచ్చు, ప్రత్యేక హోదా చాలా అవసరమైనటువంటి మాట ఆయన చెప్పడం తరచూ వస్తూ ఉంది. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు దీక్షకు మద్దతుగా మేము ఈరోజు దీక్ష కూర్చొని ఉన్నాం. ప్రజలే కాకుండా ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నారని, మీ అందరి దైవాలైనా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రజలు కోరుకుంటే ప్రత్యేక హోదా కోసం ఎంత ఇబ్బందులు జరుగుతున్నాయి, రాకపోతే జనంలో ఎంత దూరం పాగిందంటే ప్రతి సామాన్యుడు కూడా, పనికిపోయే వాళ్ళు కూడా అయ్యో మాకు ప్రత్యేక హోదా వస్తే మేలు జరగద్దనేటువంటిది అందరి మనసులో ఉంది. 5 సంవత్సరాలని దాన్ని 10 సంవత్సరాలు ఇస్తామని సెంట్రల్గా ఉన్నట్టు మోదీ కూడా చెప్పడం అనేది జరిగింది. ఎలక్షన్స్ అయిపోయినాయి, వాళ్ళ కార్యక్రమాలు అయిపోయినాయి. చెప్పిన మాటలన్నింటినీ కాదని తర్వాత మన రాష్ట్ర గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ కూడా ఈ ప్రత్యేక హోదాని అందరినీ కోరారు. తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఎంపీపీ అంతమ్మ గారి ఆధ్వర్యంలో 8 మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం ఈ నిరాహార దీక్ష చేయడానికి మేము గర్వపడుతున్నాము. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రత్యేక హోదా ఎంత అవసరం అనేది మేము ఎంత చెప్పుకున్నా కూడా చెమటోడికి చెందినట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాము. రాష్ట్రం విడిపోతే చాలా నష్టాలు వాటిస్తాయని, మేము ముఖ్యంగా విద్యార్థులు చాలా నష్టపడతారని ఆ రోజు చెప్పాము, ఈరోజు చెప్తున్నాము. ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ విధంగా స్వచ్ఛంగా తరలివచ్చి ఉద్యమం చేశారో ఈరోజు కూడా ఈ ప్రత్యేక హోదా కోసం ప్రజలు అలాగే స్వచ్ఛంగా వచ్చి ఈ ఉద్యమం మొదలుపెట్టాలని కోరుకుంటున్నాము. గూడూరు మండలంలోని తిరువెంగళాయపల్లి గ్రామ సమీపంలో 2 మోటార్ సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 తీవ్ర గాయాలయ్యాయి.
తిరువెంగాలయపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి 2 మోటార్ సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కొమ్మ నేటూరు గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి, తిరుపతి గారిపల్లికి చెందిన మరో వ్యక్తితో కలిసి గూడూరుకి వెళ్లి తిరిగి వస్తుండగా అదే మార్గంలో మనుబోలు ప్రాంతానికి చెందిన అశోక్ అనే వ్యక్తి మోటార్ సైకిల్పై జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అశోక్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ముగ్గురిని గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలకు 108 అంబులెన్స్లో తరలించారు. గూడూరులోని లూథరన్ చర్చ్ స్వర్ణోత్సవాల సందర్భంగా 2వ రోజైన శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు, పాస్టర్లు చర్చ్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ మనోహరం, వైస్ చైర్మన్ జాన్ ప్రభాకర్, బత్తిని విజయ్ కుమార్ మొదలగువారు పాల్గొన్నారు. అప్పుడు పాస్టర్ చేసి కాబట్టి పూర్తి చేశాను. పూర్తి చేయడానికి ఒక 4 రోజుల ముందు వచ్చి అడిగితే వచ్చేసే సామాన్యులు వచ్చారు. తీరా వచ్చిన తర్వాత ఏసీపీసీలో పనిచేయాలంటే 5 ఏళ్ళు పాస్గా పనిచేయాలి. ఎంపీఎస్సీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు చేయాలి. ఏం చేయాలి? ఒక 4 నెలలు పోరాడారు, నా వల్ల కాదు. అప్పుడు 4 చోట్ల నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చాయి. నాకు నష్టాలు పడ్డా, 2 రోజులు కర్మ పడ్డా, 3వ రోజు కర్మ పడ్డా, 4 రోజులు నాకు తెలియదు. అప్పుడు మళ్ళీ ఈ 4 చోట్ల నుంచి ఇన్విటేషన్స్ వస్తున్నాయి. ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ ఇన్విటేషన్ వస్తే అక్కడికి వెళ్తాను. ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ రిటర్న్ లెటర్ వస్తే అక్కడికి వెళ్తాను. కానీ అది నెల్లూరు కాదు, అది నెల్లూరు కాదు. ఎందుకంటే నెల్లూరు మాకు హెడ్ క్వార్టర్స్ కాబట్టి రాజకీయ లేకపోతే నా అవసరం కావాలి. నా దురదృష్టమేమో అదృష్టం రాలేదు, కానీ నెల్లూరు నుంచే ఫస్ట్ వచ్చింది. సేవకు రానున్న వాడిని సేవకు తెచ్చారు. ప్రభు సేవ చేస్తారు కానీ కాపరి కాదు అంటే కాపరి తీసుకొచ్చారు. నెల్లూరు తప్ప ఎక్కడికైనా పోతానంటే నెల్లూరు తెచ్చారు. అప్పుడు చెప్పలేసుకొని నువ్వు పిలిచినప్పుడు నీ పిలుపుకు విధేయత చూపించాలి, కానీ నేను కండిషన్స్ గ్రామశక్తి పోలేరమ్మ జాతరతో వెంకటగిరి పట్టణం జనసంద్రంగా మారింది. అమ్మవారి నిమజ్జనోత్సవం గురువారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి ఊరేగింపు పురవీధుల్లో వేలాది మంది భక్తుల నడుమ కొనసాగింది. మిద్దలపై నుంచి భక్తులు పూల వర్షం కురిపించారు. లక్షలాది మంది భక్తులు రోడ్డుకి ఇరువైపులా బారులు తీరి పోలేరమ్మను దర్శించుకున్నారు.
వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. చెగువేరాను ఆదర్శంగా తీసుకోండి. చెగువేరా వర్ధంతి వేడుకల్లో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. జెండా ఉత్సవానికి ముస్తాబైన గూడూరు. పలు వీధుల్లో విద్యుత్ దీప కాంతులు. ఉత్సవానికి సిద్ధమవుతున్న ఆంజనేయ స్వామి జెండాలు. ప్రత్యేక హోదా కోసం చేపట్టే బహిరంగ సభను విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్. అంగరంగ వైభవంగా గ్రామశక్తి పోలేరమ్మ జాతర. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.